ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కొందరు పార్టీని వీడుతుంటే మరికొందరు రాజకీయాల నుంచే నిష్క్రమిస్తున్నారు. అదే కోవలో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ నుంచి వరుసగా 2 సార్లు 2014, 2019లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలిచిన కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు సోదరుడు చిన్ని ఇతర టీడీపీ పెద్దలతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూడోసారి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధిద్దామనుకున్నారు. వైసీపీ నుంచి కేశినేని నాని పోటీ పడగా తెలుగుదేశం నుంచి స్వయానా సోదరుడు కేశినేని చిన్ని పోటీ పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీయడంతో కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. ఈ మేరకు కేశినేని నాని విడుదల చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అన్ని ఆలోచించి రాజకీయాల నుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నాను. ఇంతటితో నా రాజకీయ ప్రయాణాన్ని ముగిస్తున్నాను. 2 సార్లు విజయవాడ ఎంపీగా ప్రజలకు చేసిన సేవలు గొప్ప వరంలా భావిస్తున్నాను. ప్రజల నుంచి లభించిన లెక్క కట్టలేని సహాయ సహకారాలకు కృతజ్ఞుడిని. ఇక నుంచి నేను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను. విజయవాడ ప్రజల పట్ల నా చిత్తశుద్ధి అలాగే కొనసాగుతుంది. విజయవాడ అభివృద్ధికి నా సహకారాల్ని, సూచనల్ని కొనసాగిస్తాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక నేను నా తదుపరి మజిలీని కొనసాగిస్తాను. నా రాజకీయ జీవితంలో ఎదురైన అనుభవాలు, జ్ఞాపకాలు మరచిపోలేను. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు విజయవాడ అభివృద్ధికి ప్రయత్నించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. విజయవాడ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.